ప్రైస్తలాడ్ దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, శుక్రవారం ఉపవాసి ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధాత్మదేవా, మీకు వందనాలు. మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. జరుగుతున్న ఉపవాసి ప్రార్థన కూడికని మీరు దీవించండి. మీ సన్నిధి మా మధ్యన ఉంచండి. మీ ఆత్మను మాకు తోడుగా ఉంచండి. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభిస్తున్నారో వారందరికీ నీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. వారి సమస్యల నుండి విడిపించండి. వారు కలిగి ఉన్న ప్రతి విధమైన సమస్యల నుండి యేసు నామములో విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. బలహీనులుగా ఎవరున్నా స్వస్థత, ఆరోగ్యమును మీరు దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న వారందరి పట్ల మీ అద్భుత కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, మీకు వందనాలు. పాడుచున్న పాటలో మీరు ఉండండి. చెప్పబడుతున్న మీ మాటల్లో అయ్యా, మీ సేవకురాలు నన్ను మీ ఆత్మచేత వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు. నీ మాటలు వింటున్న వారందరూ విశ్వాసంలో బలపడాలి, ఆత్మీయతలో బలపడాలి. ప్రార్థనలో నైనా విశ్వాసంలో అన్ని విషయాల్లో అయా బలపడినట్లు నీ ఆత్మకార్యాలు జరిగించండి. మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో మీ ఆత్మ సహాయం కలుగు చేయమని, ఈ ప్రార్థన అంతటి ద్వారా మీరు ఒక్కరే మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభు నామాన్ని గనపరుస్తారు. తనతో పాటు కలిసి ప్రభువును గనపరచవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. మునిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చెంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా తల్లి అయిన మరచునేవు, నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేవు, నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను.
పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నాకు పనీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసినాడు, శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చి వరకు ఎత్తుకుని ముద్దాడును, చెంక పెట్టుకుని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని కనపరిచిన బెస్తలేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని కనపరుస్తున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆయన మహిమపరచుట మనకు మన కుటుంబాలకు దేవుని ఆశీర్వాదములు దయచేస్తాయండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం ఈ విధంగా నడిపింపబడుతున్న ఉపవాస ప్రార్థన కుడికను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నా మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తాం. చాలామంది వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, వారందరి కొరకు ప్రార్థిస్తున్నామండి. మీలో ఎవరైనా ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నా దయతో మా కొరకు ప్రార్థన చేయండి అని మీ సమస్యను మాకు తెలియజేసినట్లయితే దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు భారంతో ప్రార్థిస్తామండి. హల్లెలూయా. ప్రార్థించుట ద్వారా మీ పట్ల దేవుడు గొప్ప కార్యములను ఆయన జరిగిస్తారు. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారం ఉపవాసి ప్రార్థన కొడుకులో దేవుని మాటలను పంచుకోవాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనల్ని బలపరుస్తూ ఉంటాయి. దేవుని మాటలు మనకి నెమ్మదినిస్తాయి. దేవుని మాటలు మనలో ఆత్మీయ ఆసక్తిని కలుగు చేస్తూ ఉంటాయి. గనుక దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇది దేవుని మాటలు, ఇవి మనుషుల మాటలు కాదు, ఇవి దేవుని మాటలని మనం శ్రద్ధగా ఆసక్తితో మనం వింటే దేవుడు మన అందరితో మాట్లాడతారండి. హల్లెలూయా. ఎవరైతే ఆయన ఆసక్తిగా ఆయన మాటలను ఆసక్తిగా వింటారో వారితో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన కొడుకులో మన యొక్క అంశము ప్రతి విషయంలోనూ దేవుని యొద్ద విచారణ చేస్తున్నావా? ప్రతి విషయంలోనూ దేవుని యొద్ద విచారణ చేస్తున్నావా అనే అంశమును ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. మన యొక్క మూలవాక్యముగా సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 1-2 వచనములను నేను చదువుతున్నానండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఆలకించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. తరువాత ఫిలిష్తీయులు కెయీలా మీద యుద్ధము చేసి కళ్ళలము మీద ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. అంతటా దావీదు, నేను వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షింపమని దావీదునకు సెలవిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది. మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే కెయీలా అని ఒక ఊరు ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎక్కడ ఉంది అంటే ఫిలిష్తీయుల సరిహద్దుల్లో ఉన్న ఒక ఊరు. ఇది యూదా పట్టణంలో ఉన్నదే. ఏమండి, ఇశ్రాయేలు దేశంలో ఉన్న పట్టణమే, ఊరే. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఫిలిష్తీయుల సరిహద్దుల్లో ఆనుకొని ఉన్న ఒక ఊరుగా ఈ కెయీలాను మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఈ కెయీలా వాసులు ధాన్యమును వారు కూర్చుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి, ఈ ఫిలిష్తీయులు ఏం చేస్తూ ఉన్నారంటే వారు
వారి యొద్దకు వారి ఊరిలోకి చొరబడి వారు ఏం చేస్తున్నారంట చూడండి ప్రియదేని బిడ్డలారా. తరువాత ఫిలిస్తీయులు కెయీలా మీద యుద్ధము చేసి కళ్ళము మీద ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. హల్లెలూయా. ఇక ధాన్యము పంట చేతికొచ్చే సందర్భములో దేని బిడ్డలారా ఫిలిస్తీయులు ఆ ఊరి మీద పడి వారి ధాన్యం అంతటినీ కూడా పంటకు సిద్ధమైపోయింది. అది ఇక వారి ఆహారంగా గృహాలకు తీసుకొని వెళ్ళడమే. అటువంటి సమయంలో వారి ధాన్యమును ఫిలిస్తీయులు దోచుకుంటానికి ప్రదేని బిడ్డలారా వారి మీదకి యుద్ధమునకు వచ్చినట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రదేని బిడ్డలారా ఫిలిస్తీయులు కెయీలా ఊరి మీద పడి వారి ధాన్యం అంతటినీ దోచుకొనిచున్నారని దావీదునకు వినబడిందని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యూదా దేశంలో ఇశ్రాయేలు దేశంలో ప్రియదేని బిడ్డలారా ఏమండి యొక్క ఊరిలో ఉన్న వారి యొక్క ధాన్యం అంతవరకు వారు ఎంతో శ్రమించారు, ఎంతో కష్టపడి పంటను వారు పండించారు. అది ఆహారంగా మారే సమయంలో శత్రువులు వచ్చి ఫిలిస్తీయులు వచ్చి ఆ ధాన్యమును దోచుకొనిచున్నారు. దావీదు వెంటనే ప్రియదేని బిడ్డలారా వారి ఎళ్ళ కనికరము కలిగి అయ్యో వారు ఎంత కష్టపడి పంటను పండించుకున్నారు, వారి ఆహారమును శత్రువులు వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నారే అని చెప్పి దావీదు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎవరి యొద్దండి? దేవుని యొద్ద. దేవుని యొద్ద విచారణ చేస్తూ ఉన్నాడు. అయ్యా కెయీలా ఊరి వారి మీద ఫిలిస్తీయులు పడి వారి యొక్క ఆహారం అంతటినీ దోచుకుంటున్నారు, నేను వెళ్ళి వారిని రక్షించాలా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, అంతటా దావీదు నేను వెళ్ళి ఫిలిస్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా నీవు వెళ్ళి ఫిలిస్తీయులను హతము చేసి కెయీలాను రక్షింపమని దావీదునకు సెలవిచ్చెను. హల్లెలూయా. నువ్వు వెళ్ళి ఆ ఊరి వారిని కాపాడు, వారి ఆహారమును శత్రువులు దోచుకుంటున్నారు, వారి ధాన్యమును శత్రువులు దోచుకుంటున్నారు, వారి చేతిలో వారి యొక్క ఆహారమును విడిపించి మరలా ఆ ఊరి వారికి నువ్వు అప్పగించు అని దేవుడు దావీదుతో మాట్లాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే దావీదు ప్రతి విషయంలో కూడా దేవునిని అడిగి తన ప్రయాణాన్ని కొనసాగించే ఆత్మీయతను కలిగి ఉన్నాడండి. తనంతటి తాను వెళ్ళిపోవట్లేదు. చూచిన వెంటనే వినబడిన వెంటనే తన ఆలోచనతో వెళ్ళిపోవట్లేదు. నేను వెళ్ళాలా లేదా అని దేవుని యొద్ద విచారణ చేసి దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. నిజమే ప్రియదేని బిడ్డలారా దావీదు తన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదండి. దేవుని యొద్ద ఏం చేస్తూ ఉన్నాడండి? విచారణ చేసి తన ప్రయాణాన్ని కొనసాగించినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియదేని బిడ్డలారా చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో ఒక చక్కటి వాక్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియదేని బిడ్డలారా 5వ వచనాన్ని నేను చూస్తున్నానండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుమని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే దావీదు తన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు. అంటే తనకు ఒక ఆలోచన వచ్చింది, నేను వెళ్ళాలి, ఆ ఊరి వారిని నేను రక్షించాలి, వారి ఆహారమును మరలా వారికి ఇవ్వాలి అనే ఆలోచన దావీదులకు వచ్చింది. కానీ తన స్వబుద్ధిని ఆధారం అంటే తనలో కలుగుతున్న ఆ ఆలోచన ఆధారం చేసుకొనక నేను వెళ్ళే ఒక ఆలోచన సరైనదా కాదా దేవుని యొక్క విచారణ చేసి దేవుడు వెళ్ళమంటే వెళ్తాను, ఎందుకంటే ఆయన వెళ్ళమన్నప్పుడు వెళ్తేనే ఆయన సహాయం నాకు ఉంటుంది, ఆయన కాపుదల నాకు ఉంటుంది అని చెప్పి దావీదు దేవుని యొద్ద విచారణ చేయడం ప్రారంభించాడండి. దేవుని యొక్క విచారణ చేసిన వెంటనే నువ్వు వెళ్ళు, కెయీలా వారిని నువ్వు కాపాడు, వారిని రక్షించు, వారి ఆహారమును మరలా వారికి అప్పగించు అని దేవుడు దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు ప్రయాణాన్ని ముందుకు వెళ్ళడానికి ఆయన సిద్ధము చేసుకుంటున్న సమయంలో దేవుని బిడ్డలారా దావీదుతో ఉన్న జనులు అంటూ ఉన్నారంట, అయ్యా నువ్వు యుద్ధానికి వెళ్ళిపోతున్నావు, నువ్వు రక్షించడానికి వెళ్ళిపోతున్నావు, నీతో మేము రావాలా లేదా
నీతో వచ్చినా యుద్ధములో మాకు భయం కలుగుతుంది, మరలా క్షేమంగా రాగలమో లేదో అని, లేక ఇక్కడే మేము ఉండిపోయి నేను ఒక్కడినే పంపినా ఇక్కడికి శత్రువులు వచ్చి మమ్మల్ని ఏం చేస్తారో నీవు లేకపోతే అని ఒక భయం ఉంది. అటు వెళ్ళలేక ఇటు రాలేక ఒక సందేహంలో మేము ఉన్నామయ్యా అని అక్కడున్న జనులు చెప్తూ ఉన్నారు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 3వ వచనంలో చూస్తే దావీదుతో కూడి ఉన్న జనులు మేము ఇచ్చట యోధా దేశంలో ఉండినను మాకు భయముగా ఉన్నది, ఫిలిస్తీన్ల సైన్యములకు ఎదురుగా కేయిలాకు మేము వచ్చిన యెడల మరింత భయం కలుగును కదా అని దావీదుతో అనగా. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, 23వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. ఎవరి విషయంలోనండి? ఈ యొక్క జనుల విషయంలో దావీదు విచారణ చేసినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వారు ఏమంటూ ఉన్నారంటే 3వ వచనంలో చూస్తే దావీదుతో కూడా ఉన్న జనులు మేము ఇచ్చటి యోధా దేశంలో ఉండినను మాకు భయముగానున్నది, ఫిలిస్తీన్ల సైన్యములకు ఎదురుగా కేయిలాకు మేము వచ్చినను మరింత భయము కలుగును కదా అని దావీదుతో అనగా దావీదు మరలా విచారణ చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మరలా విచారణ చేసెను. మనకు అంశం చెప్పుకున్నాం, ప్రతి విషయంలోనూ దేవుని యొద్ద విచారణ చేసే ఆత్మీయతను ఎవరు కలిగి ఉన్నారండి? దావీదు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఒక మంచి పని చేయడానికి వెళుతున్నప్పుడు ఆటంకపరిచే జనులు దావీదుకి ఎదురయ్యారు. దేవుడు వెళ్ళమన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు వీరు ఏం చేస్తున్నారంటే మాకు భయం వేస్తుంది అని చెప్పి దావీదును ఆటంకపరచడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు దావీదు వారి యొక్క మాటలకు భయపడి ఆగిపోలేదండి. దావీదు ఏం చేస్తున్నాడు? మరలా విచారణ చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నారు, మీరు వెళ్ళండి, నేను నీకు తోడుగా ఉన్నాను. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని ఒక వాక్యంలో చూస్తే అక్కడ చక్కటి వాక్యం మనకి కనిపిస్తూ ఉందండి. దావీదును అతని జనులు కేయిలాకు వచ్చి ఫిలిస్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొనిరి. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నారు, నీవు లేచి కేయిలాకు వెళ్ళము, ఫిలిస్తీయులను నీ చేతికి అప్పగించదనని యెహోవా సెలవీయగా. వీరు వెళ్ళి ఏం చేస్తారండి? ఫిలిస్తీయులను హతము చేస్తారంటే దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళితే అక్కడ గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి. జనులు కొంత ఆటంకపరిచారు. అయినప్పటికీ దావీదు తన ప్రయాణాన్ని కొనసాగించాడు, విచారణ చేశాడు, ప్రార్థన చేశాడు, దేవుని దగ్గర అడిగాడండి. హల్లెలూయా. అడిగినప్పుడు దేవుడు అంటున్నారు, నేను నీతో ఉన్నాను, మీరు వెళ్ళండి అన్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, జనులు కలిసి వెళ్ళి ఫిలిస్తీయులను ఏ విధంగా హతం చేశారంటే చూడండి, దావీదును అతని జనులను కేయిలాకు వచ్చి ఫిలిస్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి. ఇలాగున దావీదు కేయిలా కాపురస్తులను రక్షించెను. హల్లెలూయా. ఇలాగున దావీదు ఏం చేశాడండి? కేయిలా కాపురస్తులను రక్షించినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. నిజమే, ఒకరికి సహాయం చేయాలనే ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు అది దేవుని చిత్తానుసారమైనదైతే దేవుడు తప్పనిసరిగా మనల్ని నడిపిస్తూ ఉంటారండి. ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి. అయినప్పటికీ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ మనం వెళ్ళినప్పుడు దేవుని సన్నిధి మనతో పాటు వచ్చి గొప్ప అద్భుత కార్యాలు అక్కడ జరుగుతాయి. వారు ప్రార్థన చేసి విచారణ చేసి దావీదు ఎప్పుడైతే వెళ్ళాడో దేవుని బిడ్డలారా, అక్కడ గొప్ప జయమును దావీదు చూచినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, 2 సార్లు ఇక్కడ మనం చూచాం. మొదట వెళ్ళాలా లేదా అని దావీదు విచారణ చేశాడు. రెండవదిగా జనులు ఆటంకపరుస్తున్నారయ్యా ఏంటని చెప్పి మరలా దావీదు విచారణ చేశాడు. నేను నీతో ఉన్నాను, నీతో వస్తున్నాను నేనని చెప్పి దేవుడు అభయం ఇచ్చి మీరు వెళ్ళండి అని దేవుడు చెప్పినప్పుడు వారు వెళ్ళి గొప్ప జయమును పొందుకున్నారు. కేయిలా ఊరి వాసులకు మరలా వారి ఆహారమును వారికి తీసుకొని వచ్చారు. హల్లెలూయా. శత్రువులు ఆ ఊరిని విడిచిపోయేటట్లు దావీదును అతని జనులు వెళ్ళి అక్కడ యుద్ధము చేసినట్లు శత్రువులపై గొప్ప జయమును వారు పొందుకున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఆ సమయంలో దావీదు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే రాజైన సౌలు చేత తరమబడుతూ ఉన్నాడు. ఈ సంఘటన జరుగుతున్న సందర్భంలో సౌలు
దావీదు ఎక్కడ దొరికినా దావీదును చంపివేయాలని తిరుగులాడుతూ వెతుకుతూ ఉన్నాడండి. దావీదు ప్రాణహానిలో ఉన్నాడు, మరణ భయంలో ఉన్నాడు. అయినా ఇతరులను రక్షించాలనే ఒక మంచి కనికరం కలిగిన వ్యక్తిగా దావీదు ఉన్నాడండి. గనుకనే దావీదుతో పాటు ఎవరున్నారు? దేవుడు ఉండి గొప్ప విజయాలను దేవుడిస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువైన సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు. అయినప్పటికీ ఇతరుల ఎడల కనికర భావంతో దావీదు ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. తన కొరకు తాను ఆలోచన చేసుకునే దానికంట ఇతరుల కొరకు ఆలోచన చేసే మంచి మనసును దావీదు కలిగి ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే దావీదును దేవుడు ఏమన్నారండి? నా చిత్తానుసారమైన మనసు కలిగిన వారిని నేను కనుగొన్నాను. నా చిత్తానుసారమైన మనసు అంటే దేవుని చిత్తానుసారమైన మనసు ఎలా ఉంటుందండి? ఇతరుల్ని కాపాడాలి, ఇతరుల్ని ఆపదల నుండి తప్పించాలి, ఇతరుల యొక్క శ్రమలో నేను సహాయం చేయాలి. ఇది దేవుని యొక్క మనసు, దేవుని చిత్తానుసారమైన మనసు. ఈ మనసును ఎవరు కలిగి ఉన్నారు? దావీదు కలిగి ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఇటువంటి వారంగా ఉండగలమా? ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా ఇటువంటి వారిగా ఉండగలరా? మీకు ఆపద కలుగుతుంది, మీ చుట్టూ శ్రమలు ఉన్నాయి, మీ చుట్టూ ఎన్నో పరిస్థితులు మిమ్మల్ని చుట్టుముట్టు ఉన్నాయి, కానీ ఇతరుల ఆపదలో ఉన్నారు. మీ సమస్యల్ని విడిచి వారికి వెళ్ళి సహాయం చేయగలరా? కానీ దావీదు చేస్తూ ఉన్నాడండి. దావీదు చేస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు కెయీలా ఊరిలో దావీదు ఉన్నాడనే సంగతి సౌలునకు తెలియబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే సౌలు జనులందరినీ ఒక స్థలంలో పోగు చేసి దావీదు మనకు దొరికాడు, దావీదుగో కెయీలాలో ఉన్నాడు, దేవుడే దావీదుని మనకు అప్పచెప్తూ ఉన్నాడు అనుకుంటున్నాడంటే ఎవరండి? సౌలు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే చూడండి 8వ వచనం. కాబట్టి సౌలు కెయీలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవలనని జనులందరినీ యుద్ధమునకు పిలువనంపించెను. అంతేకాకుండా 7లో చూస్తే దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారమును అడ్డుగడియలను గల పట్టణంలో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు, దేవుడు అతను నా చేతికి అప్పగించిననుకొనెను. హల్లెలూయా. ఇది చివరి ప్రాంతము. ఈ ప్రాంతంలో సరైన స్థలంలోనే దావీదు నాకు దొరుకుతూ ఉన్నాడు, అతన్ని ఎలాగైనా అక్కడ హతము చేయగలను అని చెప్పి జనులందరినీ సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎవరండి? సౌలు. దేవుడే అతను నా చేతికి అప్పచెప్తూ ఉన్నాడని సౌలు అనుకుంటున్నాడటండి. దేవుడు అప్పగిస్తాడా? దావీదును దేవుడు అప్పగిస్తాడండి? సౌలుకు దేవుడు అప్పగించడు. దేవుని బిడ్డలారా, కానీ సౌలు అనుకుంటున్నాడంట తన దుర్మార్గంతో తనకున్న ఆలోచనతో దేవుడే నన్ను దావీదును అప్పచెప్తూ ఉన్నాడని. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు సౌలు అట్టి రీతిగా జనులందరినీ సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ విషయము దావీదు నాకు తెలియపరచబడింది. మరలా దావీదు మౌనంగా లేడండి, మరలా దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 10వ వచనంలో, అప్పుడు దావీదు ఇశ్రాయేలు దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయని ఉద్దేశించున్నాడని నీ దాసుడైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా, నీ దాసుడినైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చున ఇశ్రాయేలు దేవా యెహోవా, దయచేసి నీ దాసుడైన నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా. హల్లెలూయా. మరలా దావీదు ఏం చేస్తూ ఉన్నాడండి? అయ్యా, నన్ను బట్టి ఈ యొక్క పట్టణమును, ఈ ఊరిని, ఈ పట్టణమును సౌలు వచ్చి ముట్టడి వేసి పాడు చేస్తాడేమో. ఒకవేళ ఈ కెయీలా పట్టణ వాసులే దావీదును సౌలుకు అప్పచెప్తే పట్టణమును ఏమి చేయడని అప్పచెప్పుతారా? ఏ విషయం అనేది దానిని నాకు తెలియజేయ్యా అని దావీదు ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నారు, వారు నిన్ను తప్పనిసరిగా అప్పగించేస్తారు, కెయీలా పట్టణస్థులు నిన్ను అప్పచెప్పుతారు అని దావీదు నాకు
దేవుడు తెలియజేశారండి. హల్లెలూయా. మరలా దావీదు ప్రార్థిస్తున్నాడు, కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవీయగా. ప్రియదేని బిడ్డలారా, 23వ అధ్యాయము 1 నుండి 13 వరకు మనం చదివినట్లయితే 4 సార్లు దావీదు ప్రార్థన చేసినట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా. 4 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కసారి కెయీలా వారిని రక్షించాలా లేదా అని, జనులు నన్ను ఆటంకపరుస్తున్నారు, నేను వెళ్ళాలా లేదా అని, సౌలు వచ్చాడయ్యా నన్ను బట్టి పట్టణాన్ని ఏమైనా చేస్తాడా. 4వసారి మనం చూస్తే కెయీలా వారి నన్ను సౌలు చేతికి అప్పగిస్తారా. వీటన్నిటికీ దేవుడు జవాబిస్తూనే ఉన్నారండి. హల్లెలూయా. దావీదు ప్రార్థన చేసినప్పుడల్లా కూడా దేవుడు జవాబిస్తూనే సమాధానం ఇస్తూనే ఉన్నారండి. హల్లెలూయా. వెంటనే దావీదు మొరపెట్టినప్పుడల్లా, దావీదు విచారణ చేసినప్పుడల్లా, దావీదు ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు సమాధానమిస్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటున్నారు, ఈ పట్టణస్థులు నిన్ను సౌలు చేతికి అప్పగిస్తారు అన్నప్పుడు దావీదు వెంటనే వేరొక మార్గం గుండా దావీదు జనులు ఆ కెయీలా పట్టణమును విడిచి వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యంలో 13వ వచనంలో మనం చూస్తామండి. హల్లెలూయా. దావీదు కెయీలా పట్టణమును విడిచి వెళ్ళిపోయాడన్న సంగతి సౌలునకు తెలియపరచబడగా సౌలు రావడం మానివేశాడు. అంటే ఇక్కడ 2 మేలులు జరిగాయి. పట్టణానికి ఏ నష్టము కలగలేదు, దావీదుకి నష్టము కలగలేదు, దావీదు జనులకు నష్టము కలగకుండా దేవుడు కాపాడారండి. ఎలా దేవుడు కాపాడారంటే ప్రార్థన ద్వారానే, దేవుని దగ్గర మనవి చేయటం బట్టే, దేవుని దగ్గర విచారణ చేయటం బట్టే పట్టణానికి నష్టం కలగలేదు. కెయీలా పట్టణవాసులకి నష్టం ఎవరికి కలగలేదు. దావీదు జనులకి కూడా నష్టం కలగకుండా దేవుడు వారిని తప్పిస్తూ కాపాడుతూనే ఉన్నారు. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూస్తాం 91వ కీర్తన 14వ చరణంలో, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. నిజమే, దావీదు దేవుని ప్రేమిస్తున్నాడండి. ప్రతి విషయము కూడా దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడు. ప్రతి విషయాన్ని దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. గనుకనే దేవుడు దావీదుని తప్పించి కాపాడినట్లు ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. అదే సమయంలో దావీదు ప్రార్థన చేయకుండా ఉంటే, సౌలు వస్తున్నాడనే సంగతి విని దావీదు ప్రార్థన చేయకుండా ఉంటే దావీదు సౌలు చేతికి అప్పగింపబడును, దావీదు జనులు అప్పగింపబడును. కెయీలా పట్టణస్థులు కూడా ఆపద కలుగును. కానీ ఇవేమీ లేకుండా అక్కడ కాపాడబడ్డారు అంటే కేవలం ప్రార్థనేనండి. ప్రార్థనే. హల్లెలూయా. ప్రార్థనే నేను కాపాడుతుంది. ప్రార్థనే ఆపదలను నీకు తెలియజేస్తుంది. ప్రార్థనే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రయాణాలకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకు ఈ ప్రయాణానికి ఆటంకం కలిగింది అని మనం అనుకుంటాం. దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు ఒక దైవజనురాలు టైటానిక్ షిప్లో వారు ప్రయాణాన్ని కొనసాగించి పరిచర్య నిమిత్తం వారు వెళ్ళాలని వారు ప్రయాణం చేసినప్పుడు వారికి అక్కడ అవకాశము కల్పింపబడలేదండి. వారు చాలా నిరుత్సాహంతో తిరిగి గృహానికి వచ్చి దేవుడు మా ప్రయాణాన్ని కొనసాగించకుండా ఆపివేశారు, మనం వెళ్ళాలి అక్కడ పరిచర్య చేయడానికి అని వారు నిరుత్సాహపడుతూ ఉన్నారండి. అదే సమయంలో వారికి తెలియపరచబడింది టైటానిక్ షిప్ ప్రమాదానికి గురైందని, చాలామంది మరణించారని. ప్రియదేని బిడ్డలారా, ఈ వార్తని విన్న వారు ఎంతగానో దేవుని స్తుతించారంట. అయ్యా, మా ప్రాణములను నీవు కాపాడావు. నిజమే ప్రియదేని బిడ్డలారా, కొన్ని ప్రయాణాలు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ప్రయాణాల ఆటంకం కలిగినప్పుడు అది దేవుని చిత్తము కాదు, అక్కడ ఏదో ప్రమాదం పొంచి ఉంది. గనుకనే దేవుని బిడ్డలారా అక్కడ ఆ దేవుడు తప్పించారు. ఒక దైవజనుడు, ఒక సేవకుడు ప్రియ దేవుని బిడ్డలారా ఒక పరిచర్య నిమిత్తం ఆయన ఉదయకాలము ప్రయాణాన్ని కొనసాగించాడంటండి. ఆయన ఎక్కవలసిన బస్సు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన బస్ స్టాప్లో నిలవబడినప్పుడు సాయంత్రం కంతా ఆయన మీటింగ్లో వాడబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా ఆ బస్సు ఎక్కడని కూడా ఖాళీ లేకుండా ఆయన ఎంత బలవంతంగా ఎక్కుదామని ప్రయత్నం చేసినా ఆయనకు వీలు కలగలేదటండి. ఆయన వెంటనే అక్కడే ఆగిపోయి
అయ్యా నేను సమయానికి వెళ్ళలేనేమో, నేను అక్కడ మాట్లాడాలి కదా దేవుని వాక్యము అని తనలో తాను అలాగా నిరుత్సాహపడుతూ ఉన్నప్పుడు వెనకాతలు వేరొక వాహనం వచ్చిందటండి. ఆ వాహనమును ఆయన ఎక్కి ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రియమైన బిడ్డలారా, ఈయన ఎక్కవలసిన బస్సు ఏమండి అది అక్కడ బోర్లో పడిపోయి ఉంది. ఏమిటి ఇక్కడ ఇంతమంది ఏమండి మనుషులు ఉన్నారు, ఇంతమంది జల్లు ఇక్కడ గుంపు కూడి ఉన్నారు ఏంటి అని వెంటనే ఆయన ఆగి చూసినప్పుడు ఆయన ఏ బస్సు అయితే ఎక్కాలో అదే బస్సు అక్కడ యాక్సిడెంట్కి గురై ఆ బస్సు పడిపోయి అక్కడ చాలామంది మరణించారు, చాలామంది గాయాలు పాలయ్యారటండి. ఈ విషయాన్ని దైవజనుడు చెప్పి దేవుని గణపరుచుతున్నారు. ప్రియదేని బిడ్డలారా, హల్లెలూయా. అంటే ప్రియదేని బిడ్డలారా, మనకు ముందున్న ఆపదలను తప్పించే దేవుడు. వెంటనే ఆ దైవజనుడు, అయ్యా బస్సులో నాకు స్థలము దొరకలేదని నాలో నేను సనుగుకున్నాను, కానీ ఈ ప్రమాదము నీకు తెలుసయ్యా, ఈ ప్రమాదం నుంచి నన్ను తప్పించుట కొరకే నాకు స్థలము లేకుండా చేసావు, నీకు స్తోత్రాలు వేసాయా అని ఆ దైవజనుడు దేవుని స్తుతించారటండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆపదల నుండి తప్పించే దేవుడు. మనం ప్రార్థన చేయకుండా విచారణ చేయకుండా మన ప్రయాణాలు మనం కొనసాగించినట్లయితే ఏదో నష్టమును మనం ఎదుర్కొంటాం, ఏదో ప్రమాదమును ఎదుర్కొంటాం, ఏదో ఆపదను మనం ఎదుర్కొంటాం దేవుని బిడ్డలారా. కానీ మనం దేవుని యొద్ద విచారణ చేసి దావీదు వలె మనం ప్రయాణాన్ని కొనసాగిస్తే ఆ ప్రయాణములు ఎవరు తోడుగా ఉంటారండి? దేవుడు మనకు తోడుగా ఉండి ఎక్కడికక్కడ ఆపదలను తప్పించి మనకు సహాయం చేసే దేవునిగా ఆయన ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు నుండి ఏమండి ప్రాణము తీయజూచే వారి చేతిలో నుండి దావీదును దేవుడు తప్పించినట్లు దేవుని ఒక వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంతేకాకుండా యోధారాజైన యెహోషాపాతును మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఒక దినాన్ని తన వియంకుడైన ఆహాబు యుద్ధమునకు యెహోషాపాతును తీసుకొని వెళ్ళి తానే ఇశ్రాయేలు రాజుగా కనబడినట్లు ముందుగా యెహోషాపాతును పెట్టి తాను మారువేషంలో కుయుక్తితో ఆహాబు ఏం చేశాడండి? ఇశ్రాయేలు రాజు తను వెనక ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, శత్రువులు వచ్చారు. యోధారాజైన యెహోషాపాతు ఆహాబు అనుకొని యెహోషాపాతును చంపాలనుకున్నారు. ఆ సమయంలో యెహోషాపాతు అక్కడ ప్రార్థన చేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, అయ్యా ఈ మరణము నుంచి ఇక్కడ నువ్వు నన్ను తప్పించన్నప్పుడు దేవుడు అక్కడ యెహోషాపాతును తప్పించి ఆహాబే శత్రువుల చేతిలో హతమయ్యేటట్లు దేవుడు అక్కడ చేశారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను చెప్తూ ఉన్నానంటే మనం ఆయన వద్ద విచారణ చేస్తే చూడండి ఈ విషయాలు మనకి దినవృత్తాంతములు గ్రంథములో మనం చూసినట్లయితే మనకి చాలా చక్కగా అర్థమవుతూ ఉంటాయండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియదేని బిడ్డలారా, 21 దినవృత్తాంతములు 2వ గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చూస్తున్నానండి. కాగా యెహోషాపాతు కనబడుట తోడనే రథాధిపతులు చుట్టుకొనిరి గాని యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేస్తాను. దేవుడు అతని రథాధిపతులు అతని ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతని తరుగుట మాని తిరిగిపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతు మొరపెట్టిన వెంటనే ఇతడు ఇశ్రాయేలు రాజు కాడని వారు ఎరిగేటట్లు అక్కడ దేవుడు చేసి అక్కడ యెహోషాపాతుని విడిచి వెళ్ళిపోయేటట్లు ఎవరు చేశారండి? దేవుడే చేశారు. హల్లెలూయా. ఆ సమయంలో కూడా యెహోషాపాతు అక్కడ ప్రార్థన చేశాడు. యెహోషాపాతు అక్కడ మొరపెట్టాడండి. హల్లెలూయా. యెహోషాపాతు కూడా ప్రియమైన బిడ్డలారా, ప్రతి విషయంలో దేవుని యొద్ద విచారణ చేసే ఆత్మీయత కలిగిన వాడు, దేవుని దగ్గర ప్రార్థన చేసే ఆత్మీయత కలిగిన వాడండి. హల్లెలూయా. ఈ మాటలు మీకు నేను ఎందుకు తెలియజేస్తూ ఉన్నానంటే ప్రియమైన బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా చిన్నదని కాదు పెద్దదని కాదండి, ఏ విషయమైనా నీవు ఆయన దగ్గర ప్రార్థన చేసే నీ పనిని నువ్వు ప్రారంభించాలి. అదొక శుభకార్యమైనా, లేకపోతే నీ యొక్క చదువైనా, లేకపోతే వివాహమైనా, ఏదైనా ప్రియదేని బిడ్డలారా ప్రార్థన చేసి నువ్వు ముందుకు వెళితే అదంతా నీకు మేలుకరంగా చేసే దేవుడు, దాన్ని అంతటినీ నీకు మేలుకరంగా దీవెనకరంగా చేసే దేవుడండి ఆయన. హల్లెలూయా. నువ్వు విచారణ చేయకుండా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఒకవేళ నువ్వు వెళ్తే భయంకరమైన నష్టాలు నువ్వు పొందుకుంటావు. కానీ దావీదు వలె యెహోషాపాతు వలె విచారణ చేసి
ప్రార్థన చేసి నువ్వు ముందుకు వెళ్తే ఆయన నీకు తోడుగా ఉంటానని, ప్రతి విషయంలో నువ్వు మొరపెడితే నీకు సహాయం చేసి ఎక్కడికక్కడ నిన్ను తప్పిస్తూ ఎక్కడికక్కడ నిన్ను కాపాడుతూ ఆయన కాపుదల, ఆయన భద్రత నీకు ఇస్తానని ఉపవాస ప్రార్థన కొడుకులో దేవుడు మనందరితో మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క వాక్యమును మనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక చక్కటి వాక్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. 4వ అధ్యాయము దేవుని బిడ్డలారా 6వ వచనంలో మనం చూసినట్లయితే, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేని విషయంలోనూ మీరు చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ఏమండి విజ్ఞాపనల చేత ప్రతి విషయంలోనూ విన్నపములు దేవునికి ఏం చేయాలి? మనం దేవునికి తెలియజేయాలి. ప్రార్థన విజ్ఞాపనలను కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మనం తెలియజేసినప్పుడు ఆయన ఏం చేస్తానంటున్నారట చూడండి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. ఎప్పుడు మనం తెలియజేసినప్పుడు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలను కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మనం తెలియజేస్తే అప్పుడు ఆయన కాపుదలగా ఆయన మనకు ఉంటానని ఇక్కడ మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాటలను నేను ముగిస్తున్నాను. దావీదు వంటి ప్రతి విషయము కూడా దేవుని దగ్గర విచారణ చేసే ఆత్మీయత కలిగి మనం ఉందాం. దేవుని కృపను, దేవుని కాపుదలను, దేవుని యొక్క భద్రతను మనం పొందుకుందాం. శత్రువులు మన కీడు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి తప్పించే దేవుని మనం కలిగి ఉన్నాం. మనం ప్రార్థన చేస్తే మనం వెళ్ళాలో లేదో కూడా తెలియజేసే దేవుని మనం కలిగి ఉన్నాం గనుక ప్రతి విషయం అందు దేవుని దగ్గర విచారణ చేద్దాం. అది చిన్నదైనా పెద్దదైనా. ఈ చిన్న విషయం కూడా నేను ప్రార్థన చేయాలా అని తలంచవద్దండి. దావీదు ఒక చిన్న పిల్లవాని మనసు కలిగిన వాడే. తన తండ్రితో పిల్లలు ఎలా అయితే చెప్పుకుంటారో, చిన్నది ఏమి జరిగినా వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి ఎలా ప్రార్థన చేస్తాడో, నీవు కూడా ప్రతి విషయం కూడా దేవునికి తెలియజేసే ఆత్మీయతను కలిగి ఉండాలని దేవుడు ఉపవాస ప్రార్థన కొడుకులో మనతో మాట్లాడుతున్నారు. కనుక అటువంటి ఆత్మీయతతో మనం ముందుకు వెళ్దాం. దేవుని యొక్క సమాధానము మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండే దేవుని కృపను మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలను మనం విన్నాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థన మనం చేసుకుందామండి. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని నేను ప్రార్థిస్తున్నప్పుడు నాతో ఏకీభించి ప్రార్థన చేయండి. దేవుడు మీ అందరి పట్ల గొప్ప కార్యములనైనా జరిగిస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు చెల్లిస్తున్నాను నాయన. ఇంతవరకు ఎన్నో విషయాలు అందరితో మీరు మాట్లాడారు. దావీదు ఎట్టి రీతిగా అయితే ప్రభా అయ్యా నీ యొద్ద ప్రతి విషయము విచారణ చేసే ఆత్మీయతను కలిగి ఉన్నాడో, మేము కూడా ప్రభా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాటన్నిటినీ నీ దగ్గర విచారణ చేయాలి, నీకు మాత్రమే మేము తెలియజేయాలని మా అందరితో మీరు మాట్లాడారు. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ మాటలు విన్నా వీళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి. నీ దీవెన, నీ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరితో ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో నాతో ఏకీభించి ప్రార్థిస్తున్న వారిలో ఎవరైనా ఏదైనా సమస్యలో ఉంటే, రుణభారాల్లో ఉంటే, అయ్యా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వారికి సహాయం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో మీ సహాయం కలుగు చేయండి. యేసుక్రీస్తు నామములో విడుదల కలుగు చేయండి. యేసుక్రీస్తు నామములో బలపరచండి నాయన. తండ్రి నీకు వందనాలు. నువ్వు బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, సహాయం చేసే దేవుడు. ప్రభువా నీ బిడ్డలను ఆదుకోండి, నీ బిడ్డలను విడిపించండి. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో అయ్యా బలహీనల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అయ్యా దీర్ఘకాల వ్యాధులతో మంచాన పట్టి ప్రభువా నీ సన్నిధికి కూడా వెళ్ళలేని ఎంతోమంది ఉన్నారు. అట్టి వారందరినీ మీరు బాగు చేయండి నాయన. అట్టి వారందరికీ యేసు నామములో స్వస్థత, ఆరోగ్యమునిచ్చి నీ సన్నిధికి వెళ్ళే ఆరోగ్యములను దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. ఈ సమయంలో ఎటువంటి బలహీనతలు, ఎటువంటి రోగములతో ఉన్నా అయ్యా ఏకీవించి ప్రార్థిస్తున్న వారిలో ఎటువంటి అనారోగ్యం ఉన్నా నజరుడైన యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. యేసుక్రీస్తు నామములో స్వస్థత ఉందయ్యా. యేసుక్రీస్తు నామములో విడుదల కలుగుతుంది నాయన. కనుక నీ నామములో మేము ప్రార్థిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థత, విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే
వారి తల నుండి సిరిపాదం వరకు మీరు తాకండి. మీ రక్తమును వారి మీద ప్రోక్షించండి. మీ హస్తమును వారి మీద పెట్టండి ప్రభువా. మీరు వారిని స్వస్థపరిచి ఆరోగ్యంనిచ్చి మీ సాక్షులుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. అలాగే మా కొరకు ప్రార్థిస్తున్న ఆత్మీయులు ఎంతోమంది ఉన్నారు. వారందరి కొరకు నేను మొరపెడుతున్నానయ్యా. వారి కుటుంబాలను దీవించండి. వారి యమని బిడ్డల భవిష్యత్తుల కొరకు ప్రార్థించమని ఎంతోమంది కోరుతూ ఉన్నారు ప్రభువా. మరిగో వివాహ వయసుకు వచ్చిన యమని బిడ్డలు ఉన్నారు యేసయ్యా. వారందరికీ మీ సహాయము కలుగజేసి ప్రభువా మీ చిత్తములో మీ సంకల్పంలో ఉన్న మంచి కుటుంబములను యేసుక్రీస్తు నామములో వారికి అనుగ్రహించండి ప్రభువా. కృప చూపమని ప్రార్థిస్తున్నాను. వారు చేస్తున్న ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి. సఫలతనివ్వండి. విజయాన్ని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఉద్యోగములు లేని యవన బిడ్డలకు చక్కటి ఉద్యోగములను యేసుక్రీస్తు నామములో దయచేయండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అలాగే తండ్రి ఇగో వివాహాలు జరిగి ప్రభువా సంవత్సరములు గడుస్తూ ఉన్న సంతానము లేని బిడ్డలు ఉన్నారు. కుటుంబాలు ఉన్నాయి. అటువంటి వారి కుటుంబాల్లో ప్రభా అయా సంతానమును మీరు కలుగు చేయండి. యవన బిడ్డను దర్శించండి ప్రభా. యేసు నామములో సంతాన ప్రాప్తులుగా మీరు చేయండి. చక్కటి గర్భఫలం ఇచ్చి మీరు మహిమ పొందుకోండి. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అలాగే దైవజనుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను అయ్యా. ఇగో నీ రాజ్యం కట్టుట్లో ఆత్మల సంపాదనలో ఎంతోమంది సేవకులు ప్రభా ఇగో నీ కొరకు పనిచేస్తూ ఉన్నారు. వారి ఆరోగ్యములను మీరు దీవించండి. వారు చేస్తున్న సేవను మీరు దీవించండి. మారుమూల ప్రాంతాల్లో ప్రభా ఎంతోమంది సేవకులు వెళ్ళి అక్కడ అనేక ఆత్మలకి నాయన నీ మాటలు ప్రకటిస్తూ ఉన్నారు. వారికి మీరు తోడుగా ఉండండి. అక్కడ మంచి సౌకర్యములను వారికి కల్పించమని ప్రార్థిస్తున్నాను. అక్కడ చక్కటి మందిరములు కట్టబడే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడానికి వందనాలు అయా. సంఘములను దీవించండి అయా. క్రైస్తవ సంస్థలను మీరు ఆశీర్వదించండి ప్రభా. మా పరిచర్యలన్నింటినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. బలమైన సేవ జరగాలి. బలమైన పరిచర్య, బలమైన సువార్త మా దేశంలో జరుగునట్లు సహాయం చేయండి. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మా దేశం చుట్టూ నీ కాపుదల ఉంచండి. దేశ సరిహద్దులను మీరు దీవించండి. సమాధానం మీరు దయచేయండి. ప్రపంచ దేశముల మధ్య నెమ్మదినివ్వండి ప్రభా. సమాధానమునివ్వండి ప్రభా. నీకు వందనాలు అయా. కృప చూపమని ప్రార్థిస్తున్నాను. దయ చూపమని ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు. దయగలిగిన దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా ఇగోనైనా స్థానిక మా సంఘ కుటుంబంలో అందరిపై నీ కృపనుంచండి. మా సంఘాన్ని దీవించండి. మా పరిచర్యలో ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి. వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో దయచేయండి. మా సంఘ కుటుంబములు అందరిపై నీ కృపనుంచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు. అలాగే హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నింటినీ దీవించండి. వారి అక్కర అవసరాలన్నింటినీ తీర్చండి అయ్యా. వారికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడానికి వందనాలు. మహోన్నతుడానికి కృపద ఇచ్చేయమని మరొకసారి మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధాస్తాలకు సమర్పిస్తూ నీ దేవులతో నీ ఆశీర్వాదములతో అయా ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసినందున ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మీకు క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. శోధనలను తేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. 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 దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.